ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, సర్వశక్తుడైన దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక. ఆదికాండము 43వ అధ్యాయము 14వ వచనం. సర్వశక్తిమంతుడైన ఆ గొప్ప దేవుడు మిమ్మల్ని కరుణించేవాడు, కనికరించేవాడు, మీ ఎడల కృప చూపేవాడు. దేవుడు కరుణిస్తే నీ జీవితంలో గొప్ప కార్యములు జరగను. యాకోబు ధాన్యము కోసము తన కుమారులను ఐగుప్తుకు పంపినప్పుడు యోసేపు వారిని కరుణించేలా దేవుడు చూశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరుణ మిమ్మల్ని ఆశీర్వాదంలోనికి నడిపించును. ప్రతి విధమైన సాతాను అధికారం నుండి విముక్తి పొందించును. మీ ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప విడుదలను, నెమ్మదిని, సమాధానము అనుగ్రహించును. దేవుని యొక్క కరుణ మిమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరచును. ప్రార్థన. సర్వోన్నతమైన గొప్ప తండ్రి, సర్వాధికారి కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు, మమ్మల్ని కనికరించే దేవుడు, మా ఎడల కృప చూపే దేవుడవై ఉన్నావు. నీ నిమిత్తము కనిపెట్టుకొనుచుండగా నీ కృప సహాయం మాకు అనుగ్రహించండి. ఆశ కలిగిన ప్రతి ప్రాణములను మీరే తృప్తిపరచమని, కృప చూపమని, ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, ఈ దిన వాగ్దానము చేత మమ్మలను బలపరిచి స్థిరపరచమని మహోన్నతుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.